హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్చన. సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్. కేవలం ఒకే ఒక్క మిషన్తో 5 రకాలైన బిజినెస్లను స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ మార్కెట్లో కొత్తగా రావడం వల్ల ఈ బిజినెస్కు భారీ సంఖ్యలో డిమాండ్ పెరిగింది. ఈ బిజినెస్ను మీ సొంత గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ, పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే, మీ ఇంట్లో అయినా సరే చాలా ఈజీగా ఈ బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ మిషన్ ఏంటి అంటే మరమరాలు మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం మరమరాలతో పాటు రోస్టెడ్ పీనట్, పాప్కార్న్, రోస్టెడ్ చానా, పాపడ్ వంటి 5 రకాలైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఫ్రెండ్స్. దేశ నలుమూలలా వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్కు మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఎలాంటి రిస్క్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్స్: రోస్టెడ్ పీనట్ తయారు చేసుకోవాలి అంటే పల్లీలు అవసరమవుతాయి. అలానే పాప్కార్న్ తయారు చేయడానికి మొక్కజొన్నలు అవసరమవుతాయి. రోస్టెడ్ చానా తయారు చేయడానికి శనగలు అవసరమవుతాయి. పాపడ్ తయారు చేయడానికి పాపడ్ అవసరమవుతుంది. మరమరాలు తయారు చేయడానికి స్పెషల్ రైస్ అవసరమవుతుంది. మీరు తయారు చేసే ఐటమ్ను బట్టి రా మెటీరియల్స్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే శాండ్ అంటే ఇసుక కూడా అవసరమవుతుంది. అలానే ప్యాకింగ్ మిషన్ అండ్ ప్యాకింగ్ కవర్స్ కూడా అవసరమవుతాయి. ఇక మిషనరీ విషయానికి వస్తే మరమరాలు మేకింగ్ మిషన్ అవసరమవుతుంది. ఐరన్తో తయారు చేసిన మిషన్ కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే దాని ధర 35,000 నుంచి మొదలవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 100 kgs per hour. అదే స్టీల్తో తయారు చేసిన మిషన్ కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే దాని ధర 65,000 నుంచి మొదలవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 100 kg per hour. మీరు తీసుకునే మిషన్ మెటీరియల్ అండ్ కెపాసిటీని బట్టి ధర మారుతూ ఉంటుంది. ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో ఓ లైవ్ డెమో చూద్దాం ఫ్రెండ్స్. ఈ మిషన్ ఆపరేట్ చేయడానికి గ్యాస్ మరియు ఎలక్ట్రిసిటీ రెండూ వినియోగించుకోవాలి. ఎందుకంటే మిషన్ రొటేట్ అవటానికి ఎలక్ట్రిసిటీ మరియు మెషిన్లో హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి గ్యాస్ని వినియోగిస్తాము. ముందుగా మెషిన్ ఆన్ చేసి 10 నుంచి 15 నిమిషాల వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇసుక పోసి అది కూడా హీట్ అయ్యాక మనకు కావాల్సిన రా మెటీరియల్స్ని మిషన్లో వేస్తే సరిపోతుంది. ఇలా మనకు కావలసిన ఫుడ్ ఐటమ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన మరమరాలను కానీ, రోస్టెడ్ పీనట్స్ని కానీ, పాప్కార్న్ కానీ, రోస్టెడ్ చానా కానీ, పాపడ్ను కానీ వెయిట్ను బట్టి ప్యాకింగ్ కవర్స్ సహాయంతో ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తయారు చేసే ప్రోడక్ట్ను బట్టి టెంపరేచర్ను కూడా అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఈ మిషన్లో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మిషన్ మీద చాలా ఈజీగా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ మిషన్ని ఎవరైనా సరే, ఈవెన్ లేడీస్ అయినా సరే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఐరన్తో తయారు చేసిన మిషన్ కొనుగోలు చేసుకుంటే 35,000 వరకు ఖర్చు అవుతుంది. మాన్యువల్ సీలింగ్ మిషన్ ధర 800 రూపాయలు. ప్యాకింగ్ కవర్స్ ధర కేజీ 175 రూపాయల నుండి మొదలవుతుంది. 1 కేజీ పల్లీలు కేజీ 54 రూపాయల నుంచి ధర మొదలవుతుంది. వీటిని మనం ఇండియన్ మార్ట్ నుండి కానీ, ట్రేడ్ ఇండియా వంటి B2B వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇక మరమరాలు మేకింగ్ మిషన్ని సప్లై చేసే వారి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. ఈ మిషన్ ద్వారా మరమరాలు, రోస్టెడ్ పీనట్, పాప్కార్న్, రోస్టెడ్ చానా, పాపడ్ కూడా ఎలా తయారు చేసుకోవాలో కంపెనీ వారు పూర్తి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ వారిని మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు. పీనట్స్ కేజీ 54 రూపాయల నుంచి ధర మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ ధర ఓన్లీ ఇండియన్ మార్ట్లో ఈరోజు అమ్ముతున్న కాస్ట్ ఫ్రెండ్స్. ఈ పీనట్స్ నుంచి రోస్టెడ్ పీనట్స్ తయారు చేసుకోవడానికి దాదాపు 12% వరకు వేస్టేజ్ తీసేసిన ట్రాన్స్పోర్ట్కి, రా మెటీరియల్స్కి, ప్యాకింగ్కి, ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని 1 కేజీ రోస్టెడ్ పీనట్ తయారీకి దాదాపు 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ బిజినెస్కి మార్కెటింగ్ చేసుకోవడం చాలా అవసరం. మీకు దగ్గరలో ఉన్న హోల్సేల్ అండ్ రిటైలర్ డీలర్ వాళ్ళతో టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మీకు దగ్గరలో ఉన్న కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్, హోల్సేల్ అండ్ రిటైలర్ షాప్ వాళ్ళతో కూడా టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ని ప్యాక్ చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో పాటు ఇండియన్ మార్ట్, అలీబాబా, ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా సేల్ చేసుకొని మంచి లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా రెగ్యులర్గా ఎలాంటి సైజెస్ గల ప్యాకెట్స్ సేల్ అవుతున్నాయో చూసుకొని అలాంటి సైజెస్ గల ప్యాకెట్స్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేసుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకొని పూర్తి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.